నేనెక్కడున్నా ఇప్పుడు? అసలు నేనెక్కడున్నాను? నిన్ను నేనెక్కడున్నాను ఇప్పుడు? మర్యాదగా చెప్పు. చెప్ప మర్యాదగా. నిన్ను కాపాడు తీసుకొస్తే నా ప్రాణాలు తీస్తావా? ఎవరిని కాపాడారు? నిన్నే. నన్నా? నిన్నే. నీ గురించి మా సారు చెప్తే నమ్మలేదు గాని నువ్వు అరతిక్కలదానివే. నే తిక్కలదాన్నా? వదులుతాను. నమస్కారం అమ్మా. నీతో పోల్చుకుంటే మా సారు చాలా బెటరు. ఎప్పుడు కోపంగా కోపిష్టిగా ఉండే మా సారులో కూడా కర్ణుడుకున్నంత కరుణుందని నిన్ననే తెలిసింది. కంటోన్మెంట్ అంతా ఆయన్ని చూసి వణుకుతుంది. అలాంటిది మీరు వణుకుతున్నారని ఆయన సేవలు చేశాడు. మీరు లక్కీ ఫెలో అమ్మా. థ్యాంక్స్ అండి. మీరు కాదమ్మా, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు మా సార్ది మా మేడం మ్యారేజ్ యానివర్సరీ. 2 రోజుల్లో మా పెళ్లి రోజు. నువ్వు కూడా కొడైకెనాల్కి వచ్చేస్తున్నావు. మా సారేమో మీరు సృహలోకి వచ్చాక అప్డేట్ చేయమన్నారు. నేను కూడా ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళాలి. అమ్మమ్మమ్మమ్మ, మీరు స్పృహలోకి వస్తే మా సార్ వచ్చేదాకా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు తల్లి. థ్యాంక్స్ అండి. ఇప్పటికే నేను చాలా ట్రబుల్ ఇచ్చాను. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అమ్మ, మా సార్ అడిగితే ఏం చెప్పనమ్మా? ఏదో ఒకటి చెప్పండి. అమ్మా ఆగమ్మా. నేను అర్జెంట్ గా ఒకరిని కలవాలి. నాకంత టైం లేదు. అమ్మా ఆగు తల్లి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ. మీ కోపిష్టి కర్ణుడికి కూడా. ఏమండి మిమ్మల్ని మీ పేరైనా చెప్పండి. పేరైనా తెలుసుకొని ఉంటే బాగుండేదే. ఈశ్వరా, సుబ్రహ్మణ్యేశ్వర పాహిమా. పూజారి గారు. ఓ నువ్వా అమ్మా? దొరికారమ్మా మీ వాళ్ళు? లేదు పూజారి గారు. అయ్యయ్యో. సరే, మీ స్నేహితురాలు పెళ్లి రోజు అంటున్నావు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడికే వస్తారమ్మా. నువ్వు ఇక్కడే ఉండమ్మా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి? అంత ఖచ్చితంగా నీకు చెప్పడమే కాదమ్మా, అవసరమైతే ఆ మురుగనికి కూడా అంత ఖచ్చితంగాను చెప్తాను. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత చెప్తే అంతే. గాడ్ కన్నా డామినేషన్ మనదే ఎక్కువ. ఏమ్మా నవ్వే రాలేదా? ఏదో కొంచెం నవ్వుతామని అలా ట్రై చేశాను. ఈ ఊళ్ళో ఉన్నది ఈ ఒక్క గుడేనమ్మా, అందుకే ఎవరైనా ఈ గుడికే వస్తారని చెప్పాను. నువ్వు ఇక్కడ కూర్చో. ఎవరైనా జంట పెళ్లి రోజున వస్తే ఆ మురుగని కంటే ముందు నీకే చెప్తానమ్మా. సరే పూజారి గారు. చూస్తే బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వమ్మా. రూమ్ చూపించాలి కదమ్మా. పదమ్మా చూపిస్తాను. మురుగా అదిగో ఆ రూమ్ ఆ పక్కనే ఉంటుంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. అలాగే అండి. జాగ్రత్తమ్మా. ఆ బ్యాగ్ నువ్వు మొయ్యగలవు కదా? ఒక చావుతో ఒక బంధానికి ముగింపునిస్తున్నావు, మరొక బంధానికి బతుకునిస్తున్నావు. స్వామి, కళ నిజమయ్యే రోజు ఆసన్నమైంది. కలనా? నీ కలనా నా కలనా? క్షమించండి స్వామి, క్షమించండి. మురుగా మురుగా. డాడీ నేను కూడా వస్తా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఫీవర్ అన్నావు? తగ్గిపోయింది డాడీ. ఏంటి అప్పుడే? ఫాస్ట్ ట్రాక్ ఫీవరా? ఫాస్ట్ గా వచ్చి అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. అంటే స్కూల్ కి మిస్ అయ్యానన్న బాధతో త్వరగా ఫీవర్ తగ్గిపోవాలని దేవుడికి ప్రే చేశాను. అంతే, తగ్గిపోయింది.
దేవుడికి థ్యాంక్స్ చెప్దామని వస్తున్నాను డాడీ. ప్లీజ్ డాడీ. అంజలి, నువ్వు వెళ్ళడం అంత అవసరమా? ఇంట్లో నీతో ఉండడం కూడా అంత అవసరం లేదనుకుంటా. అయ్యో, అమ్మా నాన్నని వెళ్ళనివ్వు నాన్న. నువ్వురా. నేను రాను, అమ్మ వాళ్ళతోనే వెళ్తా. అది కాదు నాన్న. పోనీలే మనోహరి. అది కాదు, తనకి ఫీవర్ కదా అని. ఇప్పుడు తగ్గిపోయింది కదా. రానివ్వండి ప్లీజ్. ఇట్స్ ఓకే. అమ్మా అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? వాళ్ళు వచ్చేలా లేరు పూజారి గారు. నెక్స్ట్ ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసుకుని నీ హైదరాబాద్ వెళ్ళిపోతా. అయ్యో, ఆవిడ రాకపోవడం ఏంటమ్మా? వచ్చింది కదా, నీ కోసం వెతుక్కుంటూ బయటకు కూడా వచ్చింది. నిన్ను కలవలేదా? అవునా? ఆ, ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడే ఎక్కడో ఉండాలమ్మా. ఇది పుడుచుకో, నేను చెప్తాను. ఆ, అమ్మమ్మమ్మమ్మ, అదిగో ఆ పచ్చ చీర ఆవిడే. ఇది ఇలా ఇచ్చే. హలో. నీకోసం వెతకడానికి వచ్చిందమ్మా. ఇంతలోనే అలా వెళ్ళిపోతుంది ఏంటమ్మా? నిన్నటి నుంచి ఆమెని కలవాలని తాపత్రయపడుతున్నాను. నిన్న ఎయిర్పోర్ట్ లో కలవలేకపోయాను. కనీసం ఈ దైవ సన్నిధిలో అయినా ఇద్దరం కలుసుకుంటామని ఆశపడ్డాను. లైఫ్ లో మెమరబుల్ ట్రిప్ అవుతుందనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. థ్యాంక్ యూ పూజారి గారు. ఇక నేను వెళ్తాను. ఇదిగో అమ్మా నిన్నే. అయ్యో, ఏం కాలేదు కదా? ఏమండి, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఏమైంది? చెక్ చేస్తాను. ఆరు, టైర్ పంక్చర్ అయింది. రాత్రుడికి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. డోంట్ వరీ. ఏమైంది? తెలీలమ్మా, చూస్తున్నా. ఇప్పుడు నీ కలంలా అన్నా ముడిచిరువం పోడా. హలో, சொல்லம்மா. స్టార్ట్ అవుతుందా అవదా? అర్థమైపోయింది, అవ్వదు. మై కర్మ కంటిన్యూస్. తీసుకో. ఏమండి? దిగు దిగు. ఆరు,
అమ్మ చూడవా అంజు అంజు కన్నా అమ్మని చూడవా అంజు అంజు ఏమండి 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 లేవండి ఏమండి ఏమండి మన పాప అంజని అంజని కళ్ళు తెరవట్లేదు ఏమండి ఒకసారి లేవండి ఏమండి ఏమండి లేవండి హలో హెల్ప్ సారీ యారు, నేను ఇంట్లో కోడలిగా దీపం వెలిగించాలంటే నీ ఫోటో ముందు దీపం వెలిగించక తప్పలేదు. చిన్నప్పటి నుంచి ఒకే ఆశ్రమంలో పెరిగాం, కానీ జీవితం ఎప్పుడు నీకు సంతోషాలనిస్తే నాకు మాత్రం కష్టాలనిచ్చింది. స్కూల్లో, ఆశ్రమంలో నువ్వే అందరికీ ఫేవరెట్. నీ పక్కన ఉన్నన్ని రోజులు నాకు గుర్తింపే లేదే. అందరికీ నేను అరుంధతి ఫ్రెండ్ అంతే. నా జీవితంలో నేను పోగొట్టుకున్న సంతోషం, అదృష్టం అమరేంద్ర రూపంలో వచ్చిందనుకున్నాను. రాథోడ్ అంకుల్, మీరు కూడా ఎక్కడున్నారేంటి? అసలు సడన్ గా స్కూల్ నుంచి హాస్పిటల్ కి ఎందుకు తీసుకొచ్చారు? అవును, ఇలా స్కూల్ నుంచి వచ్చామని తెలిస్తే డాడీ తిడతారు రాథోడ్. ఏం మాట్లాడవేంటి రాథోడ్? డాడీ లోపల ఉన్నాడు, పదండి. డాడీ 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 మీరు ఇక్కడ ఉన్నారేంటి? తెల్ల కట్టేంటి? రాథోడ్, డాడీకి ఏమైంది? అమ్మో అంజలి అంజలి ఎక్కడ? అక్కడ లోపల అంజలి పాప లోపలుందమ్మా. అంజలి అమ్మో అంజలి, పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి అమ్మా, కాసేపట్లో స్పృహ వస్తుంది, అప్పుడు చూద్దరు. కానీ ఏమైంది సిస్టర్? యాక్సిడెంట్ వల్ల షాక్ కి గురైంది. అంజు, డాడీ డాడీ డాడ్, మామ్ ఎక్కడ? డాడ్ మిమ్మల్ని, మామ్ ఎక్కడ? రాథోడ్, మామ్ ఎక్కడ? మామ్ ఎక్కడ అంటే ఎవరు మాట్లాడరేంటి? మామ్ కి ట్రీట్మెంట్ జరుగుతుందా? ఐసీయూలో ఉందా? చెప్పండి డాడీ. మామ్ కి ఏం కాలేదని చెప్పండి డాడీ. రాథోడ్, మామ్ బానే ఉందని చెప్పు. చెప్పు, ఎక్కడుంది మామ్? మామ్ కి ఏం కాలేదని చెప్పు రాథోడ్. బానే ఉందని చెప్పు రాథోడ్. అమ్మా, అమ్మా, లే అమ్మా, అమ్మ లే అమ్మా, అమ్మ లే అమ్మా, అమ్మ లే అమ్మా, అమ్మ లే, అమ్మ లే అమ్మా, డాడీ డాడీ, అమ్మ డాడీ.
సార్ సైన్ చేసి తీసుకెళ్ళొచ్చు. కళ్ళ ముందు వరకు వచ్చి కలవకుండా ఎందుకు వెళ్ళిపోయారు? కలిసే ఉద్దేశమే లేదా? అలాంటప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? ఎందుకు అక్క అని ఆదరించారు? ఎందుకు నన్ను అర్థం చేసుకున్నారు? ఇలా ఒంటరిగా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? ఒక బంధాన్ని వెతుక్కుంటూ వచ్చా, కానీ బాధని మోసుకొని వెళ్తున్నా. Ladies and gentlemen, welcome on board flight service from Kodaikanal to Hyderabad. We are expected in the air in approximately 7 minutes. We ask that you please fasten your seatbelts now. Thank you. మీరు ఆ రోజు కలొచ్చిందంటే నిజం అవ్వదన్నావు, మంచిది అన్నావు. కానీ ఇప్పుడు ఆ కలే నిజమైంది. భాగి, చెప్పు భాగి, ఎందుకు అలా చెప్పావు? చెప్పు, ఎందుకు అలా చెప్పావో చెప్పు. వాట్ హ్యాపెండ్? ఏం లేదు. వాటర్? Are you okay? Yeah, I'm fine. Thank you. మాకు కూడా అలానే ఈ జన్మ రుణమైన మిగిలిపోయిందేమో. పద.
అయ్యో వినిపించదు కదా. అంటే అది కట్టడం వల్ల నేను ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నానా? మను, చిన్న పిల్లలున్నారు, చెడు కళలు రాకుండా ఉండాలనుకుంటే అదుంటే నేను ఇంట్లోకి వెళ్ళలేనే. మనోహరి కట్టకు, నేను ఇక్కడే ఉన్నా. అది ఉంటే నేను ఇంట్లోకి వెళ్ళలేను. మను, నేను చెప్పేది విను. అది తీసే మను. మను ఆగు. ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళేది? అంజలి ఎలా ఉందో? అత్తయ్య మెడిసిన్స్ రోజు నేనే గుర్తు చేయాలి. లోపల ఎంత బాధ ఉన్నా అయినా నాతో తప్ప ఇంకెవరితోనూ పంచుకోలేరు. ఇక అమ్మ అయితే నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఆనంద్ ఆకాశ్ ఏమో ఆకలికి తట్టుకోలేరు. మావయ్య మావయ్యని స్వీట్ తినకుండా ఎవరు చెప్తారు? అయ్యో, ఎలా ఉంది డాక్టర్ గారు మా నాన్నకి? సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అమ్మా. లంగ్స్ బాగా దెబ్బతిన్నాయి. ప్రాణాలకేం ప్రమాదం లేదు, కానీ ఇలానే వదిలేస్తే అప్పుడు ప్రాణాపాయంగా మారుతుంది. ఇప్పటిదాకా మందులతో కంట్రోల్ చేశాం. ఇక మీదట అలా చేయడం అనేది మీ నాన్నకు మంచిది కాదు. ఏదైనా ఆపరేషన్ చేస్తే తగ్గుతుందంటే చెప్పండి డాక్టర్ గారు, చేపిద్దాం. ఆపరేషన్ వల్ల ఉపయోగం లేదమ్మా. ఒక కోర్సు ఉంది, అది కంప్లీట్ చేయాలి. అది కూడా ఇలాంటి హాస్పిటల్లో కాదు, పెద్ద హాస్పిటల్లో 4 months ఉంచాలి. ఇంచుమించు 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. లక్షలా? అవును. డాక్టర్ గారు, వేరే మార్గం ఏమైనా ఉందా? మీకు కావాల్సిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ మిలిటరీ లెఫ్టినెంట్ పొజిషన్లో ఉంటే వాళ్ళ రికమెండేషన్తో మిలిటరీ హాస్పిటల్లో చేర్పించవచ్చు. చిల్లి గవ్వ కట్టాల్సిన అవసరం లేదు. పైగా హై రేంజ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. నువ్వు చేయాల్సిందల్లా మిలిటరీ లెఫ్టినెంట్తో ఒక లెటర్ మీద సంతకం తీసుకుంటే మీ నాన్నని బతికించుకోవచ్చు. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే. ఎవరో కనిపించరేంటి? ఇంతకీ ఈయనెక్కడున్నారు? నిన్ను ఏవండి? కడదాకా ఉంటానని ఇలా మధ్యలోనే వదిలేసి ఎందుకు వెళ్ళిపోయేవారు? నువ్వు లేకుండా ఎలా ఉండాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు. నేను ఇక్కడే ఉన్నానండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు లేవని నిజాన్ని నమ్మడానికి
ధైర్యం సరిపోవటం లేదారు. ఇక మీదట పిల్లల్ని నీ అంత గొప్పగా ఎవరు చూసుకుంటారు? మీరు అలా బాధపడకండి. మీరు బాధపడుతుంటే నాకేడుపు వస్తుంది. ఎందుకారు నువ్వు లేకుండా బ్రతకడం నాకు పిల్లలకి ఎందుకు అలవాటు చేయలేదు? నా నెగ్లిజెన్స్ వల్లే ఇలా అయిందా? అయ్యో, నేనే 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 నిన్ను కాపాడుకోలేకపోయా. అయ్యో అయ్యో, మీరే ఇలా అయిపోతే ఇక పిల్లల్ని, మావయ్యని, అత్తయ్యని ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి? నువ్వు లేని ఇంటికి తిరిగి ఎలా వెళ్ళాలి? నువ్వు లేవనే నిజాన్ని ఎలా ఒప్పుకోవాలి? ఇంకోసారి అలా అనకు. నువ్వు ఇలానే అమరేంద్ర ముందు అరుస్తూ ఉండు, నేను అమరేంద్రకి దగ్గర అవుతూ ఉంటా. నీ అంత ఉన్నప్పటి నుంచి నేను మీ అమ్మ కలిసి ఉన్నాం. ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం. 6 పిల్లలంటే నా పిల్లలతో సమానం. దాని ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ అన్నట్టే. అందుకే మీ బాధ్యత, అమరేంద్ర బాధ్యత నేను తీసుకున్నాను. నువ్వు ఇలా కోపడ్డావంటే నేను మీ అందరినీ వదిలేను. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారులే అన్న ఆశతో ఉంటా. సరే సరే, లేట్ అవుతుంది, తొందరగా తినడానికి వచ్చేయండి, ఓకేనా? అమర్, సారీ అమరేంద్ర, మీ అమ్మ వాళ్ళతో అలా మాట్లాడినందుకు. అవును, తమ్ముళ్ళు చెల్లెలు అల్లరి చేసినా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఇట్స్ ఓకే, నేనున్నాను కదా. నేను కూడా అమ్మని చాలా మిస్ అవుతున్నాను. ఇలా అమ్మ లేకుండా ఉండాల్సిన ఒక రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇక నాకు 0 వస్తే దాన్ని 100 చేయడానికి అమ్మ ఉండదుగా. ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్ అండ్ బటరే తినాలి. ఏమైనా తప్పు చేస్తే మనల్ని కాపాడడానికి అమ్మ ఉండదు. మనం ఒంటరి వాళ్ళం కదా. ఇంకా అంజు, నాకు మనోహరి ఆంటీ నచ్చలేదు. అమ్ము, డాడీకి చెప్పి ఆ ఆంటీని ఇక్కడ నుంచి పంపించేవా? ఆవిడ మీద చెప్పే ఉపయోగం లేదు. డాడీకి చెప్పి మనం కొడైకెనాల్ త్వరగా వెళ్ళిపోదాం. అప్పుడు మనం డాడీ మాత్రమే ఉంటాం, ఓకేనా? పిల్లలు, తినడానికి కిందికి రండి. వస్తాం. మనోహరి మేడం త్వరగా తీసుకురమ్మని చెప్పారు. అదే పెద్ద సార్ కూడా వస్తున్నారు, అందుకు. అక్క వస్తామని చెప్తుంది కదా, వెళ్ళు. పిల్ల రాక్షసులు ఎక్కడే? వస్తున్నారమ్మా. నలుగురు ఒక చోట కూర్చొని గూడుపుటని నడుపుతున్నారు. వాళ్ళ మొహం. అమ్మగారు, మీకొక విషయం చెప్పాలి.
వాళ్ళు కొడైకెనాల్ వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓహో, కథ అక్కడి దాకా వచ్చింది అయితే. ఇక నేను నా పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. అర్థం కాలేదమ్మగారు. నీకు అర్థం అయితే ఆశ్చర్యం గాని అర్థం కాకపోతే ఏముంది, చెప్తాను విను. కొడైకెనాల్ కి నేను అమరేంద్ర మాత్రమే వెళ్తాం. ఈ పిల్లపు సాక్షిలో ఇక్కడే ముసలవుతూ ఉంటారు. ఏడుపుతో వీళ్ళిక్కడ, అమరేంద్రతో ఎంజాయ్ చేస్తూ నేను అక్కడ. సూపర్ ప్లాన్ అమ్మగారు. రండి అంకుల్, రండి ఆంటీ, కూర్చోండి. అంజలి, అమృత, ఆనంద్, ఆకాష్ అందరూ లంచ్ కి రండి. పిల్లలందరూ ఎలా ఉన్నారో. నేను లేకుండా అంజు ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఎవరైనా బయటకు వస్తే బాగుండు, నా బాధ చెప్పుకోవచ్చు. ఏమండి 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 మీరు తిన్నారా? అతే బీపీ టాబ్లెట్స్ మర్చిపోతూ ఉంటారు, గుర్తు చేయాలి. ఒకసారి మీరు వెళ్ళి గుర్తు చేయండి. ఈ టైంలో ఎక్కడికండి? అది కూడా ఉంటారుగా. ఇంట్లో పిల్లలతో ఉండండి. నేను లేక మీరు కూడా పక్కన లేకపోతే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. ఏమండి అమరేంద్ర, డిన్నర్ కూడా సరిగ్గా చేయలేదు. ఫుడ్ నీ రూమ్ లో పెట్టనా? వద్దు. ఇలా అడగచ్చో అడగద్దో తెలీదు. అరుంధతి ఉంటే ఇలాగే అడిగేదేమో. ఆయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నా? ఒంటరిగా ఉండాలనుంది. తోడుగా నేను రానా? వద్దు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సరే. ఏమండి? అయ్యో, ఏంటి అమరేంద్ర, నువ్వు ఒంటరిగా ఉండడానికా దాన్ని పైకి పంపి నిన్ను ఒంటరిని చేసింది? తొందరలోనే నీతో చేత కడతానే. ఈయన మరీ ఏంటి ఇలా? పాపం అలా మొహం మీదే అనేసరికి మనోహరి ఎంత బాధపడిందో. నువ్వేం బాధపడితే ఆయనేదో బాధలో అన్నారు. అయ్యో, ఈయన బాధతో అందరితో అలానే ఉన్నారా? నా పిల్లలు